శుభోదయం. ద్వాదశ రాసుల వారికి ఈరోజు తేదీ 24 నవంబర్ 2024 ఆదివారం. దినఫలాలు. మొదట మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వీరు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. పంచమంలో చంద్రుడు అనుకూలించట్లేదు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. కీలక విషయాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. శ్రీ శివపార్వతులను పూజించడం మంచిది. వృషభ రాశి వారు మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో స్పష్టంగా ఉండటమే మేలు. చంద్ర అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది. మిథున రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో దేహజాడ్యాన్ని రానీయకండి. దుర్గా ఆరాధన మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారు ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఇష్టదేవతా శ్లోకం చదవాలి. సింహరాశి వారికి శుభఫలితాలు మీ సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. శ్రీయాంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. కన్యరాశి వారికి మనఃసౌఖ్యం ఉంది. వ్యాపారులకు శుభకాలం. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గా స్తోత్రం పారాయణ శుభకరం. తులరాశి వారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. వ్యాపారంలో అనుకూలత ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మనఃసౌఖ్యం ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. వృశ్చిక రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం. ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. దుర్గాదేవి ధ్యానం శుభప్రదం. మకర రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. అలసట పెరుగుతుంది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. చంద్రశేఖర అష్టకం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. కుంభరాశి వారు ప్రారంభించిన పనులలో విజయాలను అందుకుంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శని ధ్యానం శుభప్రదం. మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. చంద్రబలం మాత్రమే సహకరిస్తోంది. మనోబలంతో విజయాలను సాధిస్తారు. తోటివారిని కలుపుకొనిపోతే ఇబ్బందులు దరిచేరవు. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్తోత్రం చదవడం మంచిది. శుభమస్తు. సర్వేజన సుఖినో భవంతు.